అందరికీ నమస్కారములు. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆణిముత్యాలలో ఆణిముత్యం రెమెడీ, నిమ్మకాయతో రెమెడీ. వ్యాపారం అభివృద్ధి చెందాలన్న వ్యాపార సంస్థలలో ఉపయోగించే రెమెడీ. ఈ రెమెడీకి ఎక్కువగా నిమ్మకాయల్ని ఉపయోగిస్తూ ఉంటారు. నేను చెప్పే రెమెడీలో నిమ్మకాయలే కాక బత్తాయి పళ్ళు, నారింజ పళ్ళను కూడా ఈ రెమెడీలో ఉపయోగించవచ్చు. ఈ రెమెడీని ఉపయోగించేటప్పుడు ఒక గాజు బౌలు తీసుకొని ఈ గాజు బౌలులో నిమ్మపళ్ళు, ఒక నిమ్మపండు, గాజు బౌలులో నిమ్మపండు కానీ బత్తాయి పండు కానీ కమలా పండు కానీ ఈ 3 పండ్లలో ఏ పండైనను ఈ రెమెడీకి ఉపయోగించవచ్చు. ఈ రెమెడీలు మన ప్రాచీన కాలము నుండి వస్తూ ఉన్నాయి. మన భారతదేశంలో ఎక్కువ నిమ్మపండుతో రెమెడీలు చాలా వరకు చేస్తూ ఉంటారు. చాలామందికి తెలుసు రెమెడీలు, కానీ బత్తాయి పండ్లతో నారింజ పండ్లతో చేస్తారని మటుకు చాలా వరకు తెలియదు. కానీ ఈ నిమ్మపండు బదులు గాజు బౌలులో బత్తాయి పండు ఉపయోగించవచ్చు, గజ నిమ్మపండు ఉపయోగించవచ్చు. ఇంటిలో అయితే గాజు బౌలులో వాటర్ తీసుకొని వాటర్ నిండా ఇలా నిమ్మకాయ వేసుకొని వాకిటెదురుగా పెట్టుకోవాలి. దిష్టి దోషాలు కూడా పోతాయంటారు. అదే వ్యాపార సంస్థలలో అయితే ఆగ్నేయ మూల ఒక రౌండ్ టేబుల్, చిన్న టేబుల్ ఏర్పాటు చేసుకొని దాంట్లో దానిపైన గాజు బౌలు పెట్టి నీరు కూడా వేసి ఒక నిమ్మపండు కానీ కమలా కానీ బత్తాయి కానీ ఈ 3 పండ్లు మీకు ఏది అవకాశం దొరికితే ఆ పండును వేసి పెట్టుకోండి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ రెమెడీలు నేను చెప్పేది కాదండి, పెద్దవాళ్ళు గ్రంథాలలో రాసినవి, ప్రాచీన గ్రంథాలలో ఈ రెమెడీస్ అన్నీ ఉంటాయి. ఈ రెమెడీస్ అన్నీ పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ కొన్ని రెమెడీస్ తెలిసి తెలియకుండా రెమెడీస్ చేయకూడదు అంటారు. రహస్యంగా చాలా రెమెడీస్ మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయాల్లో ఉండే రెమెడీస్ చాలా వరకు రహస్యంగానే ఉంచుతారు. కానీ ఈ నిమ్మపండు రెమెడీ మటుకు ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. సాధారణంగా చాలా వరకు చేస్తారు వ్యాపార సంస్థలలో. ఇలా ఆగ్నేయ మూల ఉంచేటప్పుడు మీరు రెమెడీ చేసుకునేటప్పుడు మనసులో సంకల్పం చేసుకోండి. వ్యాపారం వృద్ధి చెందాలనే సంకల్పం చేసుకోండి. ఆ సంకల్ప బలమే వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది. ఈ రెమెడీ చేసేటప్పుడు అనుకుంటూ ఉండండి. ఇలా రెమెడీలు ఎన్నో ఉన్నాయి.